టేస్ట్ చూడండి అంటూ ఆకాష్ బలవంతంగా భూమి నోట్లో మందు పోస్తాడు. ఎలా ఉంది అని ఆకాష్ అడగడంతో ఇక ఆ టేస్ట్ బాగా నచ్చిన భూమి చాలా బాగుంది అంటూ ఇంకో 3-4 గ్లాసులు లాగిస్తూ ఉంటుంది. అసలు నువ్వు నాకు ఎందుకు కనిపించావో, ఎందుకు పరిచయం అయ్యావో తెలియదు, కానీ నువ్వు వచ్చిన దగ్గర నుంచి కూడా నాకు చాలా తలనొప్పిగా మారిపోయావు. నీకోసం డ్యాన్సులు చేయాలి, ఇలా డ్రెస్సులు మార్చుకోవాలి, అందరి దగ్గర అబద్ధాలు చెప్పాలి, పెద్ద తలనొప్పి అయిపోయింది తెలుసా నువ్వు అని భూమి చెప్తూ ఉంటే, భూమి గారు మీరు నాకు కూడా కొంచెం క్రెడిట్ ఇవ్వచ్చు కదా, లెట్స్ ఫ్రెండ్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు. సరే నువ్వు నా కోసం ఇంత చేస్తున్నావు కదా, కాబట్టి నేను నీకు కాస్త క్రెడిట్ ఇవ్వాలి అనుకుంటున్నాను, నీతో కలిసి డ్యాన్స్ చేస్తాను అంటూ భూమి ఆకాష్ చేయిలో చెయ్యి వేసి షేక్ హ్యాండ్ ఇస్తూ ఓకే అన్నట్టు చెప్తూ ఆకాష్తో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. మత్తెక్కిన భూమి పిచ్చి పిచ్చిగా గెంతులు వేస్తూ ఆకాష్తో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇదే సరైన టైం అనుకుని ఏదో ఒక విధంగా నేను సంతకం చేయించుకోవాలి అని ఆకాష్ మనసులో అనుకుంటూ, భూమి గారు నాకు సంతకం చేయాలి మీరు అని ఆకాష్ అంటాడు. ఏం సంతకం అని భూమి అంటుంది. అదే మన అగ్రిమెంట్ ఉంది కదా, ఆ పేపర్స్ తీసుకొచ్చాను, ఇదిగోండి సంతకం చేయండి అని ఆకాష్ చూపిస్తూ ఉంటే, మీరు భలేవారండి, ఎక్కడికి వచ్చినా కూడా మీతో పాటు ఈ అగ్రిమెంట్ పేపర్స్ని కూడా తీసుకొస్తున్నారు, ఇప్పుడు దాని మీద సంతకం చేయాలి అంతే కదా, ఓకే చేస్తాను అని భూమి అంటుంది. ఇదిగోండి భూమి గారు, ఇదిగో ఇక్కడ ఇక్కడ సైన్ చేయండి అని ఆకాష్ చూపిస్తూ ఉంటాడు. ఓకే ఇదిగో చేసేసాను అని భూమి సంతకం చేసి చూపిస్తూ ఉంటుంది. ఎస్ సంతకం అయిపోయింది అని ఆకాష్ చూసుకుంటూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏంటి భూమి గారు, భూమి అని సైన్ చేయకుండా గగన్ అని సైన్ చేశారు అని ఆకాష్ నిలదీస్తూ ఉంటాడు. నేను గగన్ బావ ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకున్నాము, నేను సంతకం చేస్తే గగన్ బావ చేసినట్లు, గగన్ బావ చేస్తే నేను చేసినట్లు, కాబట్టి నేను గగన్ అనే సంతకం చేస్తాను అని భూమి అంటుంది. అది కాదు భూమి గారు, భూమి అని సైన్ చేయండి అని ఆకాష్ అంటూ ఉంటాడు. లేదు రెండు ఒకటే అని భూమి, గగన్ వేరు కాదు అని భూమి తేల్చి చెప్పేస్తుంది. ఏంటి ఎప్పుడు గగన్ గగన్ ఏంటి పిచ్చి పిచ్చి గగన్ అది అది కాదు భూమి గారు, ఇక్కడ భూమి అని సైన్ చేయండి అని ఆకాష్ చెప్తూ ఉంటే వెంటనే భూమి ఆ పేపర్స్ తీసుకొని చించి పడేస్తుంది. భూమి గారు ఎందుకు చించేస్తున్నారు, ప్లీజ్ అండి చించకండి అని ఆకాష్ ప్రతిమలాడుతూ ఉంటాడు. మా గగన్ బావనే తిడతావా, అందుకే నేను నీకు పనిష్మెంట్ ఇచ్చాను, ఇప్పట్లో నీకు సంతకం దొరకనే దొరకదు అంటూ ఆ ముక్కలైన ఆ పేపర్లని ఆకాష్ పై విసిరేస్తూ ఉంటుంది. ఇక ఆకాష్ చాలా షాకింగ్గా చూసుకుంటూ ఉంటాడు. షిట్ షిట్ అని కోపంగా ఇంకో కప్ మందు తాగేసి అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోతాడు. వెంటనే అపూర్వ సూర్యకి ఫోన్ చేస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఉన్నది ఆకాశ గగన అని అపూర్వ అడగడంతో, మేడం అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు, భూమి తాగింది, అక్కడ ఉన్నది ఆకాశ గగన అన్న కన్ఫ్యూజన్లో నేనుంటే అసలు ఇక్కడ ఉన్నది భూమినా కాదా అన్నట్టు డౌట్ కూడా వస్తుంది, ఇద్దరు మందు తాగేసి చిత్తుగా డ్యాన్స్ చేస్తున్నారు, ఇందాక ఏదో పేపర్ పై సంతకం చేయించుకున్నాడు, భూమి సంతకం చేసేసి మళ్ళీ చించిపడేసి వాడి మొహానే విసిరి కుట్టేసింది, దాంతో వాడు కోపంగా ఇక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయాడు అని ఇద్దరు పిల్లల్లా కొట్టుకుంటున్నారు, అసలు ఆ పేపర్లో ఏముందో కూడా అర్థం కావట్లేదు అని సూర్య అంటాడు. ఆ భూమి తాగి ఉంది కదా, వెళ్ళి అడుగు, అదే వాగిస్తుంది అని అపూర్వ చెప్తూ ఉంటుంది. భూమి ఏంటి ఇదంతా కూడా, నువ్వు ఇందాక ఆ పేపర్స్ పై సంతకం చేసావు కదా, అందులో ఏముంది అని సూర్య వచ్చి నిలదీస్తూ ఉంటాడు. అసలు నువ్వెవరు, నీకు నేనెందుకు చెప్పాలి అని భూమి తూలుతూ మాట్లాడుతూ ఉంటుంది. నేను సూర్య ఎస్ఐని ఇన్స్పెక్టర్ని అని సూర్య చెప్తూ ఉంటే, చూడు నువ్వు పోలీసు అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు, నన్నెందుకు అడుగుతున్నావు, వెళ్ళి నీ పని చూసుకో, వెళ్ళు అంటూ భూమి సూర్యని తోసేస్తూ ఉంటుంది. దాంతో సూర్య వెళ్ళిపోతాడు. తర్వాత తార భూమి దగ్గరికి వచ్చి, ఏయ్ భూమి, నా గగన్తో నువ్వేంటి, నా గగన్ గారికి నువ్వు దూరంగా ఉండు అని తార వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటే, నీ గగన్ గారేంటి, గగన్ బాబా నా భర్త నీకేదో దగ్గర అవుతున్నాడు అన్నట్లు నువ్వు బిల్డప్ ఇస్తున్నావేంటి, ఇక్కడ జరిగిన దానికి అంతటికీ కారణం నువ్వే కదా, నా గగన్ బాబాని మార్చేసి నువ్వు ఇక్కడికి తీసుకొస్తావా, ఇలా తైతక్కలాడిస్తావా నిన్ను అంటూ భూమి తార చెంప పగలగొడుతుంది. ఇంకొకసారి నా గగన్ బావ జోలికి వస్తే నీ ప్రాణం తీసేస్తాను అంటూ తారని భూమి ఒక్కసారిగా తోసేయడంతో తార కింద పడిపోతుంది. భూమి తన పాటికి తాను మళ్ళీ డ్యాన్స్ చేసుకుంటూ ఉంటుంది.
తార వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆకాష్ భూమి దగ్గరికి వచ్చి, భూమి గారు రండి వెళ్దాం అని ఆకాష్ పిలుస్తూ ఉంటే, నేను రాను, మ్యూజిక్ పెంచండి, డ్యాన్స్ చేయాలి అని భూమి చెప్తూ ఉంటుంది. లేదు మనం వెళ్ళాలి అని ఆకాష్ చెప్తూ ఉన్నా కూడా భూమి రాకపోవడంతో, నిన్ను అంటూ భూమిని భుజంపై వేసుకొని కార్ దగ్గరికి తీసుకొచ్చి కార్లో కూర్చోబెట్టి లాక్ చేసి మరీ తీసుకువెళ్తూ ఉంటాడు. ఏమండి తినండి అని మీరా వడ్డిస్తూ ఉంటే, అసలు ఈ రక్తపు కూడు నాకు తినాలని లేదు, నా కొడుకుని చంపాలని చూశారు, అటువంటి ఇంట్లో నేనుండడం ఏంటి, నేను ఈ రక్తపు కూడు తినడం ఏంటి అని కేపీ అరుస్తూ ఉంటాడు. అది కాదండి, ఇప్పుడు గగన్ తిరిగి వచ్చేసాడు కదా, అన్నయ్య కూడా మారిపోయాడు కదా అని మీరా అంటూ ఉంటుంది. లేదు, నా కొడుకు గుండెల్లో బుల్లెట్ దిగిన మాట వాస్తవమే కదా, అసలు నా కొడుకుని ఎలా చంపాలని చూస్తారు, కాబట్టి ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండాలనుకోవట్లేదు, ఈ రక్తపు కూడు నాకు అవసరం లేదు అంటూ చీకొట్టి కేపీ వెళ్తూ ఉంటాడు. ఏమండి ఆగండి ఆగండి అని మీరా పిలుస్తూ ఉంటుంది. అయినా కూడా వినకుండా కేపీ వెళ్ళిపోతాడు. మీరా నిన్ను ఇలా బాధ పెట్టాలనే నాకు లేదు, కానీ గగన్ భూమి కలిసి ఉండాలంటే నాకు తప్పట్లేదు అని అనుకుంటూ కేపీ వెళ్తూ ఉంటాడు. ఏంటి ఇది నా బిడ్డ అని వెనక సీట్లో కూర్చున్న భూమి గట్టిగా కేకలు పెడుతూ ఉంటే, ఇది కార్ సీట్ అని కోపంగా ఆకాష్ చెప్తూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. భూమి కార్ కిటికీ నుండి తల బయటికి పెట్టి మరి గగన్ బావా ఐ లవ్ యూ అని గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. భూమి గారు కాస్త సైలెంట్గా కూర్చోండి, వాట్ ఈస్ దిస్ క్రేజీ అని ఆకాష్ చెప్తూ ఉంటే, మీ జుట్టేంటి ఇలా ఉంది అని భూమి లాగుతూ ఉంటుంది. ఇది హెయిర్ స్టైల్ అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. పీకేసిన తాటి పీచులా ఉంది అని భూమి చెప్తూ ఉంటే, ఏంటి నన్ను ఇలా ఎగతాళి చేస్తున్నారు, అలా మాట్లాడకండి అని ఆకాష్ అంటూ ఉంటాడు. ఇది హెయిర్ స్టైలా, కట్ చేసిన గుర్రపుతో ఒకలా ఉంది అని భూమి ఎగతాళి చేస్తూ నవ్వుతూ ఉంటుంది. చూడండి నన్ను అలా ఎగతాళి చేయకండి, నా హెయిర్ స్టైల్ని చూస్తే అమ్మాయిలు పడిపోతారు తెలుసా అని ఆకాష్ అంటూ ఉంటాడు. పడిపోతారా, కళ్ళు తిరిగి పడిపోతారని భూమి చెప్తూ ఉంటుంది. హే రాక్ స్టార్, నువ్వు పాటలు బాగా పాడతావు కదా అని భూమి అంటే, అవును అని ఆకాష్ అంటాడు. నేను నీకంటే పాటలు చాలా బాగా పాడతాను తెలుసా, ఇప్పుడే పాడి వినిపించమంటావా అని భూమి అంటే, షోదొద్దు అని ఆకాష్ అంటూ ఉంటాడు. నువ్వు వద్దంటే నేను ఇప్పుడే పాడతాను అంటూ భూమి ఆకాష్ని ఊపేస్తూ జుట్టు పట్టి లాగుతూ తిప్పలు పెడుతూ పాడుతూ ఉంటుంది. వెనుక సీట్లో కూర్చున్న భూమి కాస్త స్టీరింగ్ని అడ్డం పట్టించి లాగుతూ ముందుకొచ్చి కూర్చుంటుంది. అలా స్టీరింగ్ ఎటు పడితే అటు లాగుతూ ఉండడంతో భూమి స్టాప్ ఇట్ అంటూ సీట్ బెల్ట్ పెడతాడు. నువ్వు రాక్ స్టార్వి కాదు, కోతి స్టార్వి అని భూమి అంటూ ఉంటుంది. నన్ను కోతి అంటావా, ప్లీజ్ కాసేపు సైలెంట్గా ఉండండి అని ఆకాష్ అంటూ ఉంటాడు. బావా అని భూమి ఇంకా ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇల్లు రాగానే భూమి గబగబా లోపలికి వస్తూ ఉంటే ఆకాష్ పట్టుకుని చప్పుడు చేయకుండా లోపలికి తీసుకువస్తూ ఉంటాడు. అయితే అరే అత్తయ్య ఇల్లు అంటూ అత్తయ్య అంటూ భూమి డోర్ కొట్టడంతో శారద బయటికి వస్తుంది. భూమి శారద కంట పడకుండా ఆకాష్ పక్కకు లాక్కు వెళ్ళి తాను మాత్రమే శారదకి కనిపిస్తూ, అమ్మ అది పిల్లమ్మ, నీ తలుపు ఎవరు కొట్టలేదు, నేనేలే పిలిచాను అంటూ కవర్ చేస్తూ ఉంటాడు. లేదు నాకు భూమి వాయిస్లో వినిపడిందే శారద అంటుంది.